సేవే పరమావధిగా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ మరియు మేనేజింగ్ చైర్మన్ భాగయ్య తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా నేడు కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని భవానీపురంలో కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ మరియు మేనేజింగ్ చైర్మన్ భాగయ్య, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2001 టి దుర్గా మల్లేశ్వరరావు, ప్రముఖ వైద్యులు పలగాని ప్రజ్ఞతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009లో కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో బ్లడ్ క్యాన్సర్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా ఫ్రీ చెకప్ అందించనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 నుండి 25 మంది చిల్డ్రన్స్ ను అడాప్ట్ చేసుకునే విధంగా తమ బోర్డు మీటింగ్ లో నిర్ణయించామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి, దసరా, ఉగాది పర్వదినాలకు 15 నుండి 20 మంది క్యాన్సర్ పేషెంట్లను అడాప్ట్ చేసుకున్నట్లు తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా 41, 42, 43 డివిజన్ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కు కూడా తమ ట్రస్ట్ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 2009లో కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఫామ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనం పేద పిల్లలకి, పేదలకి, అన్ఎడ్యుకేషనల్ పీపుల్స్కి, వీళ్ళందరికీ కూడా మనం సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. ఇక నుంచి భవిష్యత్తులో జరగబోయేదానికి ప్రతి సంవత్సరం కంటి ఆపరేషన్స్ కానివ్వండి, గైనిక్ కానివ్వండి, న్యూరాలజీ అండ్ కార్డియాలజీ కంప్లీట్ ప్రొఫైల్ మా ట్రస్ట్ అండర్లో మనం స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వస్తున్నాము. ప్లస్ అట్లాగే ముందు భవిష్యత్తులో బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, తలసేమియా వ్యాధులకు సంబంధించి ఇవన్నీ కూడా మనం వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారాగా కంప్లీట్గా ఫ్రీ చెకప్ ఇస్తాం మనం. అట్లాగే ప్రతి సంవత్సరం 20 నుంచి 25 మంది అడాప్టెడ్ చిల్డ్రన్స్ని కూడా మా ట్రస్ట్ అడాప్ట్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాము బోర్డు మీటింగ్లో. ఇది హైదరాబాద్ అండ్ విజయవాడ ఎక్కువగా మనం ఫామ్ చేస్తున్నామండి. ముందు వచ్చేసి ప్రతి సంవత్సరం సంక్రాంతి మరియు దసరా, ఉగాది ఈ మూడిటికి సంబంధించి 15 నుంచి 20 మంది కార్సినోమా పేషెంట్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసాము. ఈ ఆర్గనైజేషన్ మరింత డెవలప్మెంట్ తోటి ముందుకు వెళ్తుందని మనం ఆశిస్తున్నాము. ఇవాళ ఈ ఉగాది శుభ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ 41, 42, 43 డివిజన్లు, వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ యొక్క సహాయ సహకారాలతో సోదరమణులందరికీ కూడా మనం ఒక చీరల పంపిణీ కార్యక్రమం చేయటం మొదలుపెట్టాము. అది ఎంతమంది వచ్చినా కూడా లేదు అనకుండా మొత్తానికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము. ప్లస్ డాక్టర్ ప్రజ్ఞ గారు పలగాని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత ఐక్యం, భవిష్యత్తులో ఆపరేషన్స్ ఏదైనా కూడా అత్యంత తక్కువ ఖర్చుతో నా ట్రస్టే భరిస్తుంది. మీరు ఏ కాంటాక్ట్ ఉన్నా సరే మా ట్రస్ట్ సభ్యుని సంప్రదించండి. డాక్టర్ గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఆ ఖర్చు ఏదైనా సరే మా ట్రస్టే భరిస్తుంది. మ్యాక్సిమం మేము మీకు ఎంతవరకు కోఆపరేట్ చేయాలో అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రజ్ఞ పలగాని. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన భాగయ్య గారికి థ్యాంక్ యూ. సో కేఎస్ఎం ట్రస్ట్ ద్వారా ఫ్యూచర్లో ఎట్లాంటి కంటికి సంబంధించిన కెటరాక్ట్స్ కానీ లేదా ఇంకా వేరే కన్నుకి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఈ ట్రస్ట్ ద్వారా నేను అందుబాటులో ఉంటాను. పెద్దవాళ్ళలో వచ్చే కంటి సమస్యలు కామన్గా కెటరాక్ట్స్ అండి. కెటరాక్ట్స్కి మామూలుగా ఏజ్ రిలేటెడ్ అవి. సో దానికి ఏంటంటే కెటరాక్ట్ సర్జరీ అనేది మనం అందుబాటులో ఫ్రీగా చేస్తాము. అలా ఫ్రీగా చేస్తాము. సో అలాగే వర్కర్స్ ఎవరైతే మనం ఎక్కువ డస్ట్లో కానీ అలా ఈ వర్క్ చేసే ఏరియాస్లో కామన్గా మనకి డస్ట్ ఎలర్జీస్ కానీ కంజక్టివైటిస్ కానీ ఇలాంటి కంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ ఏంటంటే మనం ఫ్రీగా ఐ డ్రాప్స్ కానీ
అలాగే ఇంకా వేరే కంటికి సంబంధించిన ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అయినా కేర్ అయినా మనం ప్రొవైడ్ చేద్దాం. నేను 2000 సంవత్సరంలో లయన్స్ గవర్నర్గా చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా 2000 దగ్గర నుంచి కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీలో పాల్గొంటూ అన్ని రకాలైన ఆపరేషన్స్ కానీ ఇంకోటి కానీ అన్ని మనం చేయించుకుంటూ వస్తున్నాం. ఈ రోజున బాగయ్య గారు ఈ రోజు నన్ను ఇక్కడ పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఉగాది నాడు మంచి సందర్భాన ఒక సర్వీస్ యాక్టివిటీకి ఏర్పాటు చేసినందుకు చాలా ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నాను. మరి దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నిరాడంబరంగా ఒక డాక్టర్ గారు ఇలాగా కాకుండా అందరికీ ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమైనా కూడా సహాయం చేస్తూ సర్వీస్ కేవలం డాక్టర్గా కాకుండా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టి దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తున్నారు. మరి అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మరి సర్వీస్ ఈజ్ డివైన్. మానవదేవే మాధవ సేవే మానవ సేవ అని ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా ఒకళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కానీ ఏదైనా ఓ చెవి ఇవ్వడం వల్ల అది ఎంతో పుణ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అందుకు భాగంగానే మరి డాక్టర్ గారు ఈ సంవత్సరం ఆయన ఉన్న సర్వీసెస్ని గుర్తుపెట్టుకుని మా లయన్స్ క్లబ్లోకి కూడా మేము దాదాపుగా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రోజున ఆయన చేరడానికి కూడా అంగీకరించారు ఈ శుభోదయాన. మరి ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఎంతోమంది డాక్టర్లని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఆయన ట్రస్ట్ ద్వారా చేసినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ మరి డాక్టర్ ప్రజ్ఞ గారు మరి చాలా సింపుల్గా ఉన్నా కూడా ఆయన దాకా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైంది. ఒక కమిటెడ్ లీడరు. నెక్స్ట్ సర్వీసు. నాకు డబ్బు ముఖ్యం కాదండి, నేను సర్వీస్ చేద్దాం అనుకున్నాను, చక్కగా సర్వీస్ చేసి పెడదామని చెప్పేసి చెప్పడం నాకు చాలా సంతోషంగా కలిగింది. వాళ్ళ డాక్టర్లు ఎంతసేపు మీకు తెలియదు, మనం మాట్లాడకూడదు డాక్టర్ గురించి, కానీ ఒక సర్వీస్ మైండెడ్తో ఆవిడ ముందుకు రావడం. మరి ఈ రోజున ఇందాక చెప్పారు చూడండి, క్యాట్రాక్ట్ అనేది చాలా క్యాట్రాక్ట్ అది భగవంతుడు ఇచ్చిన కన్ను లోపల కటకం ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు తర్వాత కొన్ని 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఈ మధ్య 40 ఏళ్ళకు కూడా మసక బారిపోయి అది కనపడకుండా పోతుంది. దానికి వేరే ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. దానికి కంటి ఆపరేషన్ చేయాల్సిందే. అది కూడా ఇన్ టైంలో కనుక ఐడెంటిఫై చేసుకోలేకపోతే అది కన్ను మాత్రం ఎంత ఖర్చు పెట్టినా కూడా తిరిగి రాదు. అందువలన మేము ఎప్పుడు కూడా ఈ ఐ చెకప్ క్యాంపులను ఎందుకు పెడుతున్నామంటే, బాబు మీకు శుక్లం ఉంది చేయించుకోండి అని చెప్పడం కోసం, అవేర్నెస్ కోసం ఈ క్యాంపులు పెడతాం జరుగుతూ ఉంది. అలాగే మరి ఐ పవర్ కూడా మొట్టమొదటిగా ఏమవుతుందంటే కనిపించినట్టుగా ఉన్నా కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ పవర్ ఒకేసారి ఎక్కువ పెరిగిపోయినందువల్ల చాలా ఇబ్బందులు పడతారు. కనుక ఇలా క్యాంపులు పెట్టినప్పుడు చక్కగా మీరు పరీక్షలు చేయించుకుని కళ్ళజోళ్ళు వేసుకున్నట్లయితే లాంగ్ రన్లో మీకు ఆ సైట్ పైకి ఎక్కువగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. మరి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలన్నీ కూడా డాక్టర్ గారు మీకు ఆల్రెడీ చెప్పారు. మరి ఆ క్యాట్రాక్ట్స్ కూడా వచ్చిన ఆపరేషన్స్ కూడా చేస్తామని చెప్పేసి చెప్పడానికి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ నా వంతు సహకారం డాక్టర్ గారికి కానీ ప్రజ్ఞ గారికి కానీ తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి నమస్కరిస్తూ సెలవు. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ.